Hello viewers, myself Dr. Sri Krishna, consultant pediatrician for last 25 years from Hyderabad. ఈరోజు అతి ముఖ్యమైన ఒక టాపిక్ నేను మాట్లాడబోతున్నాను. అది మనము ఈ పిల్లలందరిలో కూడాను ఉండే కామన్గా చూసే కంప్లైంట్ కాన్స్టిపేషన్ లేదా మలబద్ధకం. అంటే మనం అందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము, పిల్లలందరూ కూడాను అలాగే పెద్దవాళ్ళు కూడాను ప్రతిరోజు ఒక ఫ్రీ మోషన్ అనేది, అంటే సుఖ విరేచనం అనేది కావాలి, రోజుకు ఒకసారైనా కావాలి, అది కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా వెళ్ళాలి. ఇది జనరల్ రూల్. అయితే ఈ మధ్య తరచూ రకరకాల వయసు పిల్లల్లో కూడాను ఇది సరిగ్గా జరగడం లేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ముందు ఎందుకు ఇట్లా జరుగుతోంది అనేది తెలుసుకోవాలి. ఈ కారణాలు తెలుసుకున్నట్టయితే దానికి బట్టే చికిత్స అనేది ఉంటుంది. సో మొట్టమొదటి అసలు ఈ మోషన్స్ అనేవి ఎట్లా ఉంటాయి, చిన్నపిల్లల్లో ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తే నార్మల్, ఎప్పుడు దాన్ని కాన్స్టిపేషన్ అంటాము అనేది తెలుసుకుందాము. ఇప్పుడు మొదట ఈ 0 to 6 months అంటే 6 నెలల లోపు పిల్లల్లో జనరల్గా మనము పిల్లలు దాదాపు అందరికీ కూడా మేము తల్లిపాలు మాత్రమే అడ్వైస్ చేస్తాము. ఒకవేళ తల్లిపాలు మాత్రమే తీసుకుంటున్నట్లయితే ఈ పిల్లలకి మొదటి 2 నెలల వరకు కూడాను ఈ మోషన్ ప్యాటర్న్ అనేది రోజుకి 8-10 సార్లు కొంచెం కొంచెం వెళ్తూ ఉంటారు. అది జిగురుగా కొంచెం ఎల్లోయిష్ గ్రీన్ కలర్లో వెళ్తూ ఉంటారు. అది చాలా కామన్. దీన్ని చాలామంది పిల్లలకి ఏమైనా డయేరియా ఉందేమో, దీనికి ఏమైనా మందులు వాడాలా అని అడుగుతూ ఉంటారు. కానీ ఇది డయేరియా కిందికి రాదు, అంటే ఇన్ఫెక్షన్ ఎంత మాత్రం కాదు. కాకపోతే ఏంటంటే ఈ తల్లిపాల మీద ఉన్నప్పుడు వాళ్ళకి యాక్చువల్లీ బాగా అరిగిపోయి కొంచెమే 8-10 సార్లు వెళ్తూ ఉంటారు. దీనికి నిజానికి ఏ మందులు అక్కర్లేదు. కానీ చాలామందికి, అంటే తల్లిపాల మీద ఉండే ఈ పిల్లలకి 3వ నెల నుంచి ఇది కామన్గా స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, వాళ్ళు 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, ఒక్కోసారి 5-6 రోజులకు ఒకసారి ఈ మోషన్ పాస్ చేస్తూ ఉంటారు. అంటే ఈ 5-6 రోజులకు ఒకసారి వెళ్తూ వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా భయం వేస్తుంది, పిల్లవాడికి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు ఇట్లా మోషన్ సరిగ్గా వెళ్ళటం లేదు అని. సో ఇలాంటప్పుడు కొన్ని సూచనలు మనం గమనించాలి. ఇందులో పుట్టుకతోటే పేగులు సరిగ్గా లేకపోవడం అనేది ఒక సమస్య. అయితే అది ఏమవుతుందంటే ఈ పుట్టగానే మొదటి వారం 10 రోజుల్లోనే తెలిసిపోతుంది. అసలు మోషన్ రాకపోవడము, లేదా బాగా పొట్ట ఉబ్బిపోవడము, పిల్లలు పాలు తాగడం బంద్ చేస్తూ ఉంటారు. చాలా కొద్ది మంది పిల్లలు ఈ మొదటి వారం దాటిన తర్వాత వాల్వ్లెస్ అనేవి కానీ, లేకపోతే ఇష్ప్రుంగ్ డిసీజ్ అంటారు, ఇట్లాంటి సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిట్లలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి పొట్ట బాగా ఉబ్బిపోయి ఉంటుంది, మోషన్ సరిగ్గా రాదు. అదే అలా కాకుండా పిల్లలు బాగానే ఉన్నారు, యాక్టివ్గా ఆడుకుంటున్నారు, పాలు తాగుతున్నారు, కానీ ఈ మోషన్ మాత్రం సరిగ్గా వెళ్ళటం లేదు, 3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు, 4 రోజులకు ఒకసారి వెళ్తున్నారు అన్నట్టయితే ఈ మొదటి 6 నెలల్లో పిల్లలకి, అది కూడా తల్లి పాల మీద ఉన్న పిల్లలకి, ఒకవేళ ఇది కండిషన్ అయినట్టయితే మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 2 నెలల వయసు తర్వాత తల్లిపాలను పూర్తిగా అరిగించుకునే శక్తి పెరిగి దానివల్ల దాదాపు పాలన్నీ కూడాను రక్తంలోకి వెళ్ళిపోయి అది 10 సార్లు యూరిన్ పాస్ చేస్తారంటే ఈ మూత్రం పోతారేమో, కానీ మోషన్ మాత్రం 4 రోజులకి ఒకసారి, 5 రోజులకి ఒకసారి వెళ్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు వాళ్ళకి ఈ మందు అవసరమా కాదా అని డౌట్ వస్తూ ఉంటుంది. జనరల్గా 4 రోజులు 5 రోజుల వరకు కూడాను మనము వెయిట్ చేయొచ్చు ఇలా ఉన్న పిల్లలకి. 5 రోజులైనా మోషన్ వెళ్ళకపోతే కనుక కింద అదంతా హార్డ్గా అయిపోయి ఉంటుంది కాబట్టి, మరి గట్టి పడిపోతే ఆ కొంచెం వెళ్ళడం కూడా కష్టం కాబట్టి డాక్టర్ సలహా మీద కింద సపోజిటరీ అనేది పెడుతూ ఉంటాము. ఆ సపోజిటరీ పెట్టినప్పుడు ఆ ఒక్కసారి మోషన్ అవుతుంది. ఒకసారి అయినంత మాత్రం మళ్ళీ వెంటనే పెట్టక్కర్లేదు, ప్రతిరోజు మందు వేయక్కర్లేదు. కాబట్టి మొదటి 6 నెలల్లో పిల్లలు 3-4 రోజులకు ఒకసారి మోషన్ వెళ్ళినట్లయితే అది కూడా
అది వెళ్తున్నా కూడా వాళ్ళు పాలు బాగానే తాగుతున్నారు, పొట్ట ఉబ్బరించడం లేదు, తర్వాత యూరిన్ బాగానే పాస్ చేస్తున్నారు, బాగానే ఆడుకుంటున్నారు అన్నట్లయితే మనం అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మరీ 5 రోజులు దాటినట్టయితే డాక్టర్ సలహా మీద టెంపరీగా మందులు వాడచ్చు. ఇది మొదటి 6 నెలల్లో పిల్లలు, అది కూడా తల్లిపాల మీద ఉన్నవాళ్ళు. మరి తల్లిపాలు కాకుండా వేరే పోత పాలు, డబ్బా పాలు, బాటిల్ పాలు పట్టిన వాళ్ళకి ఎట్లా ఉంటుంది మోషన్ అంటే, వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు మోషన్ పాస్ చేయాల్సిందే. ఇన్ కేస్ వాళ్ళు మోషన్ ప్రతిరోజు పాస్ చేయకుండా గట్టిగా అవుతున్నది అన్నట్లయితే ఖచ్చితంగా మనం ఇచ్చే పాలల్లో ఆ వాటర్ కంటెంట్ మరీ ఎక్కువన్నా ఉండాలి, లేదా మరీ తక్కువన్నా ఉండాలి. అంటే మనం ఇది పోత పాలు పట్టేటప్పుడు ఈ పౌడర్లలో నీళ్లు కలుపుతారు కాబట్టి, లేదా మామూలు కొంతమంది ఆవు పాలు, గేదె పాలు లాంటివి తీసుకుని అందులో నీళ్ళు ఎక్కువ కలిపేసి అవి పడుతూ ఉంటారు పిల్లలకి. అలాంటి కండిషన్లో కాన్స్టిపేషన్ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా ఆ పాలలోని లోపం. కాబట్టి దానికి తగ్గట్టుగా ఆ పాలను మార్చాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే డాక్టర్ చూపించి ఆ పాల కంపోజిషన్ ఎలా కలపాలి, ఎలా ఇవ్వాలి అనేది చూడండి. అంటే పై పాలు, పోత పాల మీద ఉన్న పిల్లలు ప్రతిరోజు మోషన్ వెళ్ళడం అనేది రూలు. ఒకవేళ వాళ్ళు అలా వెళ్ళకపోతే అది డేంజరే. ఓకే. ఇకపోతే 6 నెలలు దాటిన పిల్లలు, అంటే 6 నెలలు దాటిన తర్వాత జనరల్గా మేము పిల్లలందరికీ ఘనాహారం అనేది ఇస్తూ ఉంటాము. అంటే మనం సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేస్తాము. అది 6 నెలల నుంచి 1 ఇయర్ మధ్యలో పిల్లలకి ఫ్రీగా మోషన్ కనుక కాకపోయినట్లయితే వాళ్ళకి సరైన ఘనాహారం, అంటే మనం సరైన ఉగ్గు అవి సరైన పాలలు ఇవ్వట్లేదని అర్థం. అంటే 6 నెలలు దాటిన తర్వాత పాలు పూర్తిగా అరిగిపోతాయి, అక్కడ మోషన్ ఎక్కువగా రాదు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఘనాహారం అనేది ఇచ్చినట్టయితే, అంటే మనం అన్నం, పప్పు, కూర లాంటివి మెత్త గుజ్జు చేసి సరిగ్గా ఇచ్చినట్లయితే వాళ్ళకి మోషన్ అనేది ప్రతిరోజు ఒక్కసారన్నా అవుతుంది. అలా అయినట్లయితేనే వాళ్ళు సరిగ్గా ఉంటున్నట్టు. అంటే పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండి, పొట్ట ఉబ్బరించకుండా ఉండి, రోజుకి లేదా 2 రోజులకు ఒకసారి మోషన్ వెళ్ళినా అప్ టు 1 ఇయర్ మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు.